హలో ఆల్, ఈ వీడియోలో లక్కీ ది సూపర్ స్టార్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జియో హాట్స్టార్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. రన్ టైం వచ్చేసి 2 hours 2 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్రొడక్షన్కి వచ్చేస్తే సింపుల్ గా చెప్పాలంటే లక్కీ అనే కుక్క పిల్ల ఉంటుంది భయ్య. ఆ కుక్క పిల్ల చుట్టూరు నడిచే స్టోరీయే మీరు ఈ మూవీ చూస్తారు. అదేంటన్నది మీరు మూవీ చూస్తే తెలుసుకోండి. పెద్ద స్టోరీ ప్లాట్ ఏం కాదు. ఇంకా అది కూడా చెప్పేస్తే మీకు చూడడానికి ఏముండదు. ఇక ఫుల్ వీడియోకి వెళ్ళిపోయింది. వీడియో లైక్ చేయండి, రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ నైట్ ఏజెంట్ సీజన్ 3 రివ్యూ అయితే మన మెయిన్ ఛానల్లో పెట్టాను. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే బిలో యావరేజ్ వాచ్ బై కిడ్స్కి అయితే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది, అడల్ట్స్ కూడా వర్కౌట్ అవుతుంది. కానీ నాకైతే ఓకే అనిపించింది. పాజిటివ్ 7 ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ మరీ ఫ్రెష్ కాన్సెప్ట్ ఏం కాదు. ఒకప్పుడు మన తెలుగులో కూడా చూసాం, ఒక పిగ్తో ఉంటుంది అనమాట. అదే కాన్సెప్ట్ సేమ్ అదే టైప్ లో ఉంటుంది ఈ కాన్సెప్ట్ కూడా. సో అంత ఫ్రెష్నెస్ ఏం క్రియేట్ చేయదు. బట్ ఆ డాగ్స్ ని చూపించిన విధానం కానీ, ఆ టాకింగ్ కానీ, అండ్ కొన్ని మూమెంట్స్ ఉంటాయి ఆ కుక్కలతో చేసినవి, అవన్నీ కూడా కొంచెం బాగుంటాయి అనమాట. చూడడానికి కామెడీగా కొంచెం వర్కౌట్ అవుతాయి. అంటే మరీ ఓ పగలబడి నవ్వుకోరు కానీ ఒక స్మైల్ అయితే ఉంటుంది అనమాట మీ ఫేస్ మీద. అవి బాగానే వర్కౌట్ అయ్యాయి. అండ్ అక్కడక్కడ ఫ్యూ లక్కీ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కుక్కను పెట్టుకుని అవన్నీ కూడా కొంచెం కామెడీని జనరేట్ చేస్తాయి అనమాట. అంటే పొలిటీషియన్స్ అని చూపిస్తూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో చూపిస్తుంటారు. లైక్ ఎమ్మెల్యే అని చెప్పేసి ఇలా డిఫరెంట్ పొలిటీషియన్స్ ని యూస్ చేసుకుని కొన్ని సీక్వెన్సెస్ అయితే పెట్టుకుంటారు అనమాట. అవి కూడా పర్లేదు అనిపించాయి. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అంటే జీవి ప్రకాష్ గారు కానీ, అన్స్వర రాజన్ కానీ వీళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. టెక్నికల్ విజువల్లీ కూడా సినిమా చూడడానికి బాగానే ఉంటుంది. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మూవీ అనేది. నెగిటివ్స్ ఏంటంటే డ్రామా భయ్య. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు మూవీ ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. మరీ అంత సర్ప్రైజెస్ కానీ, మరీ హై ఇచ్చే మూమెంట్స్ కానీ ఇలాంటివి అయితే ఏముండవు. చాలా ఫ్లాట్ స్క్రీన్ ప్లే వెళ్తుంటుంది. అండ్ కామెడీ మూమెంట్స్ కూడా కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని మొత్తం ప్రిడిక్టబుల్ గా వేరే మూవీస్ లో చూసినట్టే అనిపిస్తాయి అనమాట. అంటే చాలా ఫెమిలియర్ కామెడీ ఉంటుంది. మరీ అంత న్యూ వే ఆఫ్ కామెడీ అయితే లేదనమాట. సో అది నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ వెళ్ళి కొద్ది కూడా పొలిటీషియన్స్ గ్యాంగ్స్ చేసే పనులు ఇవన్నీ కూడా ఓవర్ డ్రామాటిక్ చేస్తారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అంటే మరి ఓవర్ ది టాప్ చేస్తారు కొన్ని సీక్వెన్సెస్ సెకండ్ హాఫ్ లో. అది అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. మరి ఓవర్ అనిపించింది. సో అందుకే బిలో యావరేజ్ మూవీ అనిపించింది నాకైతే. బట్ కిడ్స్కి అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఫ్యామిలీతో కలిపి చూడడానికి మంచి టైం పాస్ వాచ్ అని చెప్తాను నేను. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బాయ్.